యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవే యేసయ్యా నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా రక్తం కార్చిన దేవుడా నీవే యేసయ్యా రక్తం కార్చిన దేవుడా నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవే యేసయ్యా నీలా క్షమించేవారు ఎవరున్నారయ్యా నీలా క్షమించేవారు ఎవరున్నారయ్యా అన్నీ తెలిసిన దేవుడా నీవే యేసయ్యా అన్నీ తెలిసిన దేవుడా నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవే యేసయ్యా. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాము. ఈ చిన్నపిల్లల కాన్షియస్ వాక్యాలు పాటలు ఈ ర్యాలీ విషయమై చిన్న ప్రార్థన చేయి. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి ప్రార్థించిన మేరకు ఈ దినం ప్రభు మరి చిన్నపిల్లల పరిచర్య కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన కృప వరకే వందనాలు చెల్లిస్తుంటాను. పాటలు సాంగ్స్ ప్రభా 10 విషయంలో మీ కృప దయచేయండి. బిడ్డలకు ప్రభావ మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి, మీ ఆలోచన దయచేయండి. చక్కగా జరిగించవలసిన మిషన్లో ప్రార్థిస్తూ పిల్లలను బలపరచమని వారి వారి సామర్థ్యం గురించి ప్రభావ మరి మీ మాటలు చెప్పేదానికి అక్షయం చేసేదానికి కృప దయచేయమని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కేజీ సాంగ్స్ మొట్టమొదటిగా నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టచ్చు. ఆ సెల్లు కూడా అంత దగ్గర పెట్టండి, కొంచెం రండి. వాళ్ళే పాడతారా, మీకు మైకులు కావాలి? నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదన్. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదన్. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదన్. ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించేదన్. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదన్. ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించేదన్. నేను ఆశ తీరా ఆరాధించేదన్. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదన్. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదన్.
చేసేదన్ స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదన్ ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించేదన్ స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదన్ ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించేదన్ నేను ఆశ తీరా ఆరాధించేదన్ నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదన్ నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదన్ తోడుంటే భయమే లేదు ఎస్ భయమే లేదు మిరాకల్స్ ఎప్పుడు కోరువాలేదు ఎస్ కోరువాలేదు ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా మధ్య నో వర్డ్స్ ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్ yes no words la 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 పగలు మేఘమయ్యా నీడనిచ్చెను అగ్ని స్తంభమయ్యా రాత్రి కాచెను పగలు మేఘమై నీడనిచ్చెను అగ్ని స్తంభమై రాత్రి కాచెను మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు ఎస్ భయమే లేదు మిరాకల్స్ ఎప్పుడు కోరువాలేదు ఎస్ కోరువాలేదు ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్ ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్ yes no words la 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 మధురమన్నదో పోషించెను బండ చిల్చెను నీరునిచ్చెను మధురమన్నదో పోషించెను బండ చిల్చెను నీరునిచ్చెను మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు ఎస్ భయమే లేదు మిరాకల్స్ ఎప్పుడు కోరువాలేదు ఎస్ కోరువాలేదు ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్ ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్ yes no words la 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 మేమందరము కీర్తించెదము ఓ యేసుక్రీస్తుని సేవించెదము ఓ మేమందరము కీర్తించెదము యేసుక్రీస్తును సేవించెదము మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు ఎస్ భయమే లేదు మిరాకల్స్ ఎప్పుడు కోరువాలేదు ఎస్ కోరువాలేదు ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్ ఇశ్రాయేలు మధ్య
కూర్చోండి. అర్థమైందా పాట? ఇశ్రాయేల్ మధ్య ఎన్నో ఆశ్చర్యాలు, వండర్ అంటే అద్భుతం, ఆశ్చర్యం కదా, ఎన్నో చేశాడు. తర్వాత మాటలు లేని పుస్తకం మరువకండి. సీనియర్స్ మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు, మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు. మనసారా ధ్యానించుడి రంగులలోన నన్ను, మనసారా ధ్యానించుడి రంగులలోన నన్ను. బంగారం పరలోకం నాకు గురుతు, బంగారం పరలోకం నాకు గురుతు. పిల్లల్లాంటి వారిదే పరలోకమానే ప్రభువు, పిల్లల్లాంటి వారిదే పరలోకమానే ప్రభువు. మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు, మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు. మనసారా ధ్యానించుడి రంగులలోన నన్ను, మనసారా ధ్యానించుడి రంగులలోన నన్ను. నలుపు పాపం నాకు గురుతు, నలుపు పాపం నాకు గురుతు. పాపము వలన జీతము మరణము జాగ్రత్త, పాపము వలన జీతము మరణము జాగ్రత్త. మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు, మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు. మనసారా ధ్యానించుడి రంగులలోన నన్ను, మనసారా ధ్యానించుడి రంగులలోన నన్ను. ఏరుపు యేసు రక్తము గురుతు, ఏరుపు యేసు రక్తము గురుతు. ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును, ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు, మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు. మనసారా ధ్యానించుడి రంగులలోన నన్ను, మనసారా ధ్యానించుడి రంగులలోన నన్ను. తెలుపు పరిశుద్ధతకు గురుతు, తెలుపు పరిశుద్ధతకు గురుతు. హృదయ శుద్ధి గలవారే దేవుని చూచెదరు, హృదయ శుద్ధి గలవారే దేవుని చూచెదరు. మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు, మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు. మనసారా ధ్యానించుడి రంగులలోన నన్ను, మనసారా ధ్యానించుడి రంగులలోన నన్ను. ఆకుపచ్చ ఎదుగుదలకు గురుతు, ఆకుపచ్చ ఎదుగుదలకు గురుతు. వాక్యము ధ్యానించి ఎదుగుదాము రండి, వాక్యము ధ్యానించి ఎదుగుదాము రండి. మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు, మాటలు లేని పుస్తకాన్ని మరువకండి పిల్లలు. మనసారా ధ్యానించుడి రంగులలోన నన్ను, మనసారా ధ్యానించుడి రంగులలోన నన్ను. ఉంచడం కాదు కానీ అవన్నీ మన ఆధ్యాత్మికమైన జీవితంలో అలవటించుకొని ప్రభు కొరకు జీవించాలి. తర్వాత నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడు. విశ్వాస నీ విశ్వాస, నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా. తెలుసుకొనుము ఓ మనసా తెలుసుకొనుము, తెలుసుకొనుము ఓ మనసా తెలుసుకొనుము. ఇదే అనుకూల సమయము యేసు ద్వారా, ఇదే అనుకూల సమయము యేసు ద్వారా. నీ విశ్వాస, నీ విశ్వాస, నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా.
పాపాలు క్షమించే నాదుడున్నాడా, మన పాపాలు క్షమించే నాదుడున్నాడా. తెలుసుకొనుము ఓ మనసా తెలుసుకొనుము, తెలుసుకొనుము ఓ మనసా తెలుసుకొనుము, మన పాపాలు పోవును యేసు ద్వారా, మన శాపాలు పోవును యేసు ద్వారా. నీ విశ్వాస నీ విశ్వాస నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా. ఆహా పరలోకం ఓహో పరలోకం, ఆహా పరలోకం మనకు ఇచ్చు యేసు ఉండగా, నీ పాపాన్ని విడిచిపెట్టు యేసు ముందర, నీ పాపాన్ని విడిచిపెట్టు యేసు ముందర. తెలుసుకొనుము ఓ మనసా తెలుసుకొనుము, తెలుసుకొనుము ఓ మనసా తెలుసుకొనుము, పరలోకానికి మార్గము యేసు ద్వారా, పరలోకానికి మార్గము యేసు ద్వారా. నీ విశ్వాస నీ విశ్వాస నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా. తెలుసుకొనుము ఓ మనసా తెలుసుకొనుము, తెలుసుకొనుము ఓ మనసా తెలుసుకొనుము, ఇదే అనుకూల సమయము యేసు ద్వారా, ఇదే అనుకూల సమయము యేసు ద్వారా. నీ విశ్వాస నీ విశ్వాస నీ విశ్వాస నావలో యేసు ఉన్నాడా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా, ఆయన కూర్చున్న నావలో నీవు ఉన్నావా. తర్వాత ఈ సమయంలో ఈ గాస్పల్స్ అని చెప్పి రాసి ఇచ్చారు, అది లాస్ట్ అని పెడితే బాగుంటుంది. అంతా అయిపోయిన తర్వాత తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తర్వాత ఫైనల్గా గాస్పల్ చెప్తారు. దాని గురించి 2 మాటలు చెప్పేసి ముగించవచ్చు. ఈ సమయంలో కేజీ పిల్లలు కదా 125వ అధ్యాయం, కీర్తన 125వ అధ్యాయము. ఇప్పుడు పిల్లలు కంఠస్థ ఈ యొక్క వాక్యం అధ్యాయం చెప్తారు. కిందనే పెట్టి యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెందురు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ నుండును, నిత్యము తన ప్రజల చుట్టూ నుండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజధనము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థులకి మేలు చేయము. తమ అంకుర తోలుకు తొలగిపోవారిని పాపం చేయవారితో కూడా యెహోవా కనుపోవును. ఇశ్రాయేలు ఈ సమాధానం గాక. కీర్తన 125. యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నుండును. నీతిమంతులు పాపం చేయకున్నట్లు తమ చేతులు చాపకునురు. భక్తిహీనుల రాజధనము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. యెహోవా మంచి వారికి మేలు చేయవాడు, యథార్థులకు మేలు చేయవాడు. తమ వంకర త్రోవను తొలగిపోవు వారిని యెహోవా పాపం చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు ప్రజల మీద సమాధానం ఉండును కాక. కీర్తనలు 125. నమ్మకించువారు నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము నిలుచు నిత్యము
నిత్యము తమ ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయటకు తమ చేతులు చాపకున్నట్లు పదిహేనుల రాజదండము నీతిమంతుల శాసనపై ఉండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థవంతులకు మేలు చేయము. తమ ఒంగోటుతోను తొలగిపో వారిని పాపం చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు ప్రజల మీద సమాధానం ఉండును గాక. కీర్తనలు 125. నెక్స్ట్ జూనియర్స్ వీళ్ళల్లోనే కొంత కీర్తన 115వ కీర్తన కొంత పెద్ద వయసు కలిగిన తరగతులు. జమీమా, మిల్కీ, వై షారోను, లీనా, చిన్నారి, వెబినేజర్. రండి, ఒకరి తర్వాత ఒకరు రండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యం బట్టి నీ నామంకే మహిమ కలుగును గాక. వారి దేవుడేది అని అన్న జనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందు తనకిచ్చట వచ్చినట్లుగా సమస్తము ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేత పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు, పాదాలుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచుడి. వారందరూ వాటి వంటి వారే ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయం, వారికి చేయడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము, వారికి చేయడము. యెహోవా యందు భయభక్తులు గల వాళ్ళారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడు, ఆయన వారికి సహాయము, వారికి చేయడము. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశము యెహోవా ఆకాశము, భూమి ఆయన నరులకు ఇచ్చెను. ఋతువులు మౌన స్థితిలోకి దిగిపోవు వారుని యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించడి. కీర్తనలు 115 1-18 వచనాలు. నెక్స్ట్ మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యం బట్టి నీ నామానికే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అన్య జన్ములందరూ ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన ఉండవు, చేతులుండి ముట్టుకొనువు, పాదాలుండి నడువవు, వంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయనే వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయనే వారికి సహాయం, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయనే వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, ఆయన భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు, యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము, యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 115 అధ్యాయము 1-18 వచనాలు. నెక్స్ట్ మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామముకే మహిమ కలుగును గాక.
వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. నోరుండి పలకవు, చెవులుండి వినవు, కన్నులుండి చూడవు, ముక్కు నుండి వాసన చూడవు, చేతి నుండి ముట్టుకొనవు, పాదాలుండి నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారు, వాటిని నమ్మిక ఎంచువారు వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనిడి, ఆయనే వారి సహాయం వారికి ఏడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనిడి, ఆయనే వారి సహాయము వారికి ఏడము. యెహోవాను నమ్ముకొని యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఎంచి ఆయన వారిని ఆశీర్వదించును. ఆయన వారి సహాయము వారికి ఏడము. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారును యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు రక్షింపబడినవారు, ఆశీర్వదింపబడినవారు. ఆకాశములు యెహోవా వశములు, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతుల స్థితిలోనికి దిగిపోవారు, మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని యెహోవాను నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 115, 1-18 వచనాలు. మాకు కాదు నీ కృపా సత్యం బట్టి నీ నామానికే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకో చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్టుగా సమస్తమును ఆయన చేర్చినారు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదాలుండి నడవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారు వాటి యందు నమ్మిక ఎంచువారు వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలులారా, యెహోవా నమ్ముడైన వారి సహాయము వారికేడము. అహరోను వంశస్థులారా, యెహోవా నమ్ముడైన వారి సహాయము వారికేడము. యెహోవా యందు భయభక్తి గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఎంచుడు, ఆయన సహాయము వారికేడము. యెహోవా మమ్ము మర్చిపోలేదు, మమ్ము ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిల్లలనేమి పెద్దలేమి తన యందు భయభక్తి గలవారని యెహోవా ఆశీర్వదించుడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశాలు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశము యెహోవా వశము, భూమి ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఋతులు మౌన స్థితిలోనికి దిగిపోచిన వారమై యెహోవా స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 115, 1-18 వచనాలు. మాకు కాదు నీ కృపాసత్యం బట్టి నేనుకే మహిమ కలుగును గాక. మా దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా ఆయన సమస్తమును ఆయన చేస్తున్నాడు. వారి విగ్రహము వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి
ఉన్నావు, ముక్కుందియో వాసన చూడవు, చేతులుందియో ముట్టుకొనవు, పాదాలుందియో నడవవు, గొంతుకతో మాట్లాడవు, వాటిని చేయువారు వాటి యందు నమ్మకముంచుడి, వారందరూ వాటి వంటి వారే ఉన్నారు. ఇశ్రాయేలు యెహోవా నమ్ముకొనుడి, ఆయన వారి సహాయం వారికి కేడము. అహరోను అంతస్తులారా యెహోవా నమ్ముకొనుడి, ఆయన వారి సహాయం వారికి కేడము. యందు నమ్మకముంచుడి, యెహోవా యందు భయభక్తులు గలవారై యెహోవా యందు నమ్మకముంచుడి, ఆయన వారి సహాయం వారికి కేడము. యెహోవా మమ్ము మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును. అహరోను అంతస్తులను ఆశీర్వదించును. పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారా వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశము సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశములో, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మన స్థితిలోనికి దిగిపోవారును. యెహోవాను స్తుతింపదం, మనమైతే మొక్కుకొని నిత్యము యెహోవాను స్తుతించదము, యెహోవాను స్తుతించదము. కీర్తనలు 1:1-18. దుమ్ము లేపినవు. రైట్. నెక్స్ట్ ఎవరు? ఎఫ్రా. ఈయన పేరు రాయకుండా వచ్చేసినారు. మా కథ నీకు ఉపాసన బట్టి నీ నామంకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అని ఎందుకు చెప్పుకొందురు. మా దేవుడు ఆకాశం అందున్నాడు, తనకిచ్చే వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహంలో వెండి బంగారు మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదముండి నడవవు, గొంతుకత మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మకించు వారందరూ అటువంటి వారే ఉన్నారు. ఇశ్రాయేలులారా యెహోవా నమ్ముకొనుడి, ఆయన వారి సాయం వారికేడము. అహరోను వంశస్థులారా యెహోవా నమ్ముకొనుడి, ఆయన వారి సాయం వారికేడము. యెహోవా యందు భయభక్తులు గలవారా యెహోవా యందు నమ్మకించుడి, ఆయన వారి సాయం వారికేడము. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులు మౌనస్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించేదేమో, యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 115:1-18. వారికంటే కొంచెం పెద్ద పిల్లలు 104వ కీర్తన. ఫెయిత్ అని, గ్లోరీ, యోనాథాన్. రండి. నా ప్రాణమే యెహోవాను స్తుతించుడి. యెహోవా నా దేవా, నీ వదక ఘనత వహించిన వాడవు. వస్త్రం వడి వెలుగుండి నీవు
వస్త్రము వలె వెలుగుని నీవు కప్పుకొని ఉన్నావు. తెరపరచునట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములు తనకు వాహనముగాను చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులు తనకు దూతలుగాను అగ్నిజ్వాలలు తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. దాని మీద గద జ్వలములు నీవు వస్త్రము వలె కప్పితివి. కొండపైగా నీరు నిలిచెను. నీవు గర్దింపగా అవి పారిపోయాను. నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయాను. నీవు నిర్మించిన చోటికి పోవుటకై పర్వతము లెక్కను ఫలములకై దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పకాయ ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులను నీవు నిర్మించితివి. ఆయన కొండలోయలలో నీటి బుక్కులను పుట్టించెను. అవి మాన్యము వలె పారును. అవి అడవి జంతువులన్నీయు దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పిక తీర్చుకొనును. తమ ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును. కొమ్మల నడుమ సునాదము చేయుము. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని నరుల ఉపయోగపడు ఆహారమును ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయ సంతోషపరచు ద్రాక్షారసమును వారి మొగముల మెరుగు నిచ్చు తైలమును నరుల హృదయ బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదార వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళను కట్టుకొనును. అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలకు కొండ మేకలు ఉనికిపట్లు కుందేలకు బండలు ఆశ్రయ స్థానములు. ఋతువులకు తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. సూర్యుడు తన అస్తమయ కాలం తెలియును. చీకటి కలగజేయక రాత్రి అగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి తమ గుహలో నిద్రపోయి మరలిపోయి పండుకొనును. సాయంకాలం వరకు పాటలు పడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలు వెళ్ళుదురు. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటన్నీయు భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రం. దానిలో లెక్కలేని జలచరాలు ఉన్నవి. అవి చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. తగిన కాలంలో నీవు వాటికి ఆహారం ఇచ్చేదామని అవి నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి సమకూర్చుకొనును. నీవు నీ గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పొందుచున్నవి. నీవు నీ ముఖము మరుగు చేసుకొనక అవి కలత పడును. నీవు వాటి ఊపిరి తీయగా అవి ప్రాణం విడిచి మట్టి పాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. నీవు భూతాళమును నూతన పరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యము నుండును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించుడు గాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతములు ముట్టగా అవి పొగరాజులును. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. నేనున్నంత కాలమంతయు నేను యెహోవాను కీర్తించేదను, నా దేవుని కీర్తించేదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు సంతోషించేదను. పాపులు భూమీద నుండి లయమగుదురుగాక. భక్తిహీనులిక నుండకపోదురుగాక. నా ప్రాణమే యెహోవాను సన్నుతించుము. యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 104
1 నుంచి 35 వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్యమును ప్రభావమును ధరించున్నావు. వర్షం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసుకొని ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. దాని మీద ఆగాధ జలములను నీవు వర్షం వలె కప్పితివి. కొండకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకు అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పకయుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును. అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహం ఇచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొను. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును. కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదుల్లో నుండి ఆయన కొండలకు జలధారలను ఇచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును నీవు పుట్టించుచున్నావు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు గుళ్ళు కట్టుకొనును. అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. నీవు చీకటి చేయగా రాత్రి అగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నీయు తిరగలాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జాచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలువెల్లుదురు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి తృప్తి పొందుచున్నది. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచలములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకురములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మెరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడచి మంటి పాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతములను నూతన పరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజుకు. నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవానందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక. భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుడి, యెహోవాను స్తుతించుడి.
నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీ మహత్యమును ప్రభావాన్ని ధరించున్నావు. వస్త్రముల వెలుగుని కప్పుకున్నావు. తెరుగుపరిచినట్టు ఆకాశ విశాలం నీ పరుచున్నావు. జలములలో ఆయన తన దూలమును వేసి ఉన్నాడు. మేఘమును వాహనంగా చేసుకొని గాలి రెక్కల మీద గమనం చేయుచున్నాడు. వాయులను తనకు దూతలుగాను, అగ్నిజ్వాలను తనకు పరిచలాకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటినీ కదలకుండా ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. దాని మీద అగాధ జలమును నీ వస్త్రములే కప్తివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోను. నీ ఉరుము శబ్దం వినై త్వరగా పారిపోయాను. నీవు వాటిని నియమించిన చోటికి పోవుటకై పర్వతము లెక్కెను, పొలమునకు దిగెను. అవి మరలా వచ్చి భూమిని కప్పగినట్లు అవి దాటలేని సరిహద్దులను నీవు వాటికి నియమించితివి. ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించను. అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికి దాహం ఇచ్చును. వాటి వలన అడవి గాడిదలకు దప్పి తీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయుచున్నవి. కొమ్మల నడుమ అవి స్నానం చేయుచున్నవి. తన గదిలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల విభవమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారుల వృక్షము తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు గూళ్ళు కట్టుకొనుచున్నవి. అచ్చట సరళ వృక్షం పైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు, కొండ మేకలు, ఉనికి పట్ల కుందేలకు బండలు ఆశ్రయ స్థానములు. ఋతువులను తెలుపుటక ఆయన చంద్రుని నియమించను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. నీవు చీకటిని కలుగజేయగా రాత్రి ఎగును. అప్పుడు అడవి జంతువులు అన్నీ తిరుగులాడుచున్నవి. సింహపిల్లలు వేట కొరకు గర్జించున్నవి. తమ ఆహారము దేవుని చేతులండి తీసుకొని జూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలా పోయి తమ గుహలో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులు జరుపుకొనుటకై మనుషులు బయలు వెళ్ళుదురు. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధముగానున్నవి. నీవు జ్ఞానం చేత వాటన్నిటిని నీవు కలుగజేసితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరములున్నవి. దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. నీవు తగిన కాలమున నీవు అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖం మరుగు చేసుకొనగా అవి కలతపడవు. నీవు వాటి ఊపిరి తీయవేయనప్పుడు అవి ప్రాణమును విడిచి మట్టి పాలగును. నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమునను నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతమును ముట్టగా అవి పొగరాజును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను కీర్తనలు పాడేదను. నేనున్నంత కాలము నేను దేవుని కీర్తించేదను. ఆయన గూర్చిన ధ్యానము ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు ఆనందించును. నేను యెహోవా యందు సంతోషించెదను. పాపములు భూమి మీద నుండి లయమగుదురుగాక. భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 104 మొదటి నుంచి 35 వచనం. అందరు చక్కగానే చెప్పారు. కొంచెం స్లోగా, కొంచెం ఫాస్ట్గా బాగానే చెప్పినారు అక్కడక్కడ. తర్వాత ఇప్పుడు ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఒకరు తెలుగులో ఇంగ్లీష్లో చెప్తే ఒకరు తెలుగులో, ఒకరు హిందీలో
సువార్త వాక్యాలు ట్రాన్స్లేషన్ చేస్తాం. తీసుకోండి ముగ్గురు రండి పిల్లలు. The loving Savior Lord Jesus Christ inviting you lovingly, come unto me all ye that labor and are heavy laden, and I will give you rest. Matthew 11 chapter 28 verse. ప్రయాసపడి భారం ఎత్తుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేయుదును. మత్తయి 11:28. प्रिय परमेश्वर यीशु मसीह ऐसा फरमाता है, हे सब परिश्रम करने वाला और बोझ से दबे लोगों, मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. मत्ती 11:28. The Bible says, for the wages of sin is death, but the free gift of eternal life of Jesus Christ our Lord. Romans 6 chapter 23 verse. పాపులను రక్షించుటకు దేవుడు లోకమునకు వచ్చెను. వాక్యం ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావర్ణము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్యజీవం. రోమా 6:23. क्योंकि पाप की मजदूरी तो मृत्यु है, परंतु परमेश्वर का वरदान हमारे प्रभु मसीह यीशु में अनंत जीवन है. रोमियो 6:23. The time is fulfilled, the kingdom of God is all head. Repent ye and believe in the gospel. Mark Gospel 1 chapter 15 verse. కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించుచున్నది కనుక మారుమనసు పొంది సువార్త నమ్ముడి. మార్కు 1:15. समय पूरा हुआ है और परमेश्वर का राज निकट आ गया है, मन फिरावो और सुसमाचार पर विश्वास करो. मार्कुस 1:15. This is a faithful saying, the worthy of all acceptation, but that the Christ Jesus came into this world to save sinners. 1 Timothians 1 chapter 15 verse. పాపులను రక్షించుటకు దేవుడు లోకమునకు వచ్చెను. వాక్యం నమ్మదైనయు పూర్ణాంగీకారము యోగ్యమై ఉన్నది. 1 తిమోతి 1:15. यह बात सच और हर प्रकार से जानने की योग्य है कि मसीह यीशु पापियों का उद्धार करने के लिए जगत में आया. पहले तिमुथियुस 1:15. And they said, believe in the Lord Jesus Christ and you will be saved, you and your household. Acts chapter 16:31 verse. పాపులను రక్షించుటకు దేవుడు లోకం వచ్చెను. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. అపోస్తల కార్యములు 16:31. खुदावन यीशु मसीह पर ईमान लाए ये आपका घराना सजात पाएगा. प्रेरितों के काम 16:31. సంతోషం. స్టాండ్ పెట్టట్లా ప్రార్థన చేస్తాము. ప్రార్థన అయిన తర్వాత గిఫ్ట్లు ఇస్తాం పిల్లలకు. అట్నే ఉంచు. ప్రార్థన అయిన తర్వాత ఖర్చు ఒక గ్రామ్. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మీ దయను బట్టి, మంచితనం బట్టి స్తోత్రాలు. మా పిల్లలు సండే స్కూల్లో చక్కగా వారు సిద్ధపరచబడి ఈ దినం సంఘం ఎదుట వారు పాడుతూ వచ్చిన పాటలు, చెప్పబడుతూ వచ్చినటువంటి ఆ యొక్క మరి వాక్యముల కొరకై వందనాలు. దీవించండి. బాడులు నడవాల్సిన త్రోవ వారికి నేర్పము, వాడు పెద్దవాడిని దాన్ని తొలగిపోడన్నావు. కాబట్టి పిల్లలు అంతకంతకు ఆధ్యాత్మికంగా మేలు పొందినట్లుగా సహాయించి క్షేమముతో నింపండి. తిరిగి వారికి ఇవ్వడి బహుమతులు కూడా దీవించు. మీకే మహిమ ఆరోపిస్తూ యేసు ప్రభు గొప్ప దేవుని నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇప్పుడు ముందు గిఫ్ట్లు ఇస్తాము. ఆ బుక్స్ కూడా ఎందుకుంటారండి పైన పెట్టి మత్తేసు పైన పెట్టి. దానన్న తీ ఒక్కొక్క ఫోటో అది రైట్ పెట్టుకో. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు రైట్. నెక్స్ట్ మీకు మళ్ళీ ఇంకొకటి గిఫ్ట్ ఉంది అందరితో పాటు. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా చెప్పిన వాళ్ళే. మిగతా వాళ్ళు రండి. 115వ కీర్తన చెప్పిన వాళ్ళు కూడా వరుసగా రండి. మీకు మంచి బుక్స్ చదవాలి. బుక్స్తో పాటు ఒక చిన్న వాక్యం. రైట్, అటు చూడు. నెక్స్ట్
నెక్స్ట్ ఇంకోటి బాయ్స్. మీరు 104వ కీర్తన చెప్పిన వారు రండి. ఒక్కొక్కరికి 2 బుక్స్లు ఇస్తా. లేదా ఈ వాక్యం ఒక వాక్యము నెక్స్ట్ ఈ నెంబరి వీళ్ళు కూడా ఎవరు ట్రాన్స్లేట్ తెలుగు హిందీ చెప్పిన వారు రండి. మీకు కూడా ఇప్పుడు పాలు పొందిన మిగతా చూస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ ఇచ్చారు. మిగతా పిల్లలు పాటలు పాడిన ఎన్ని ఉన్నాయి ఇచ్చాయి అందరికీ. ఇచ్చి తల పెద్దలకి చిన్నపిల్లలకు కాబట్టి ఎర్రటి ఇస్తుంది కానీ సరిపోతుంది. ఎంతమందికి వచ్చినాయి బాగుంటాయి లోపల తీసుకురా 10 తీసుకురా. త్వరగా తీసుకురా. వీడేదో ఉన్నాయి 2-4 ఉన్నాయి. చిన్నగా ఏదో చిన్నది అందరికి వచ్చినాయా? తీసాను ఆప్షన్. ఇప్పుడు కొన్ని ప్రకటనలు